ద్వాదశి పారాయణ మహత్యము. విష్ణు చక్రం అదృశ్యమైన తర్వాత అంబరీషుడు పాపరహితుడైన దుర్వాస మునీంద్రునికి సాష్టాంగ నమస్కారం చేసిన తదుపరి, మునివర్య, పాపకుంకంలో పడుతున్న గృహస్థుడనైన నన్ను క్షమించి నా అతిథి సత్కారాలు స్వీకరించుము. మీరు తిరిగి నా గృహానికి రావటం వలన రక్షించబడ్డాను. నన్ను మీరు రక్షించడానికే వచ్చారు. లోకాన్నంతటినీ భయపెట్టే మీకు భయం ఎక్కడుంది? భయం అని వంకతో నన్ను రక్షించడానికే మళ్ళీ మా గృహమునకు వేచేసితిరి. మరలా దర్శనమిచ్చి ప్రాణదానం చేశారు అంటున్న అంబరీషుని దుర్వాస మునీంద్రుడు ఆలింగనం చేసుకుని ఆనందంతో, ఓ రాజా, ప్రాణదాత తిరిగి తండ్రి అనబడతాడు. నీవు నా ప్రాణాలు రక్షించావు కనుక నీవు నాకు తండ్రివి. నీకు నేను నమస్కరిస్తే నీకు కష్టాలు కలుగుతాయి. కాబట్టి నీకు నమస్కరించకూడదు. నీకు శ్రమ పెట్టినందుకు తగిన ఫలితం అనుభవించాను. నా కష్టాన్ని బ్రాహ్మణ శక్తి గల నీవు తీర్చావు. నీవు నిస్సంశయంగా భోజనం చేస్తానని అతనితో కలిసి భోజనం చేశాడు. ధర్మజ్ఞుడైన దుర్వాసుడు దయాళుడు, ధర్మములు తెలిసినవాడు. విష్ణు భక్తుడైన అంబరీషుని పరీక్షించాలని ప్రయత్నం చేసి అతని భక్తిని నిరూపించి అతనిని పొగిడి దుర్వాస మునీంద్రుడు వెళ్ళిపోయాడు. కార్తీకమున హరిపోతని అగు ద్వాదశి సకల యజ్ఞాల ఫలితం ఇస్తుంది. సకల దానాల ఫలం ఇస్తుంది. పుణ్యతీర్థాలన్నిటా స్నానం చేసిన ఫలితాన్ని ప్రసాదిస్తుంది. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేసి ద్వాదశి నాడు బ్రాహ్మణులకు దానాలు చేసి భక్తితో పారాయణ చేసినట్లయితే అతని సకల పాపాలు హరిస్తాయి. కార్తీకంలో శుక్లపక్షంలో విష్ణు వల్లభుడైన ద్వాదశి కొంచెము ఉన్న ఉత్తమ లోకాలు పొందగోరే విష్ణు భక్తులు ద్వాదశిని విడవకుండా పారాయణ చేయాలి. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసిన దానం పారాయణ మహాఫలం ఇస్తుంది. ఈ ఉపాఖ్యాన శ్రద్ధాభక్తులతో వినిన